అందరికీ నమస్కారం. ఎమ్మెల్యేకి 10 ఏళ్ల జైలు శిక్ష, తీవ్ర షాక్‌లో నాయకులు. ఈ విషయాలను తెలుసుకుందుకు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ 2019లో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నేతలను హత్య చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే సహా 10 మందికి సిబిఐ కోర్టు 10 ఏళ్లు శిక్ష ఖరారు చేసింది. అయితే కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ కూటమి అధికారంలో ఉంది. 2019 ఫిబ్రవరిలో కాసర్గోడ్ జిల్లాలోని బెరియా అనే ప్రాంతంలో రాజకీయ సమస్యల కారణంగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ అల్లర్లలో ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కృపేష్ అదేవిధంగా శరత్ లాల్ కన్నుమూశారు. ఈ కేసును సిబిఐకి బదిలీ చేశారు. అయితే ఈ కేసు గత 5 ఏళ్లుగా కొచ్చిలో సిబిఐ కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసులో 14 మందిని దోషులుగా ప్రకటించారు. వీరిలో 10 మందికి డబుల్ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. పార్టీ మాజీ ఎమ్మెల్యే కున్హీరామన్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కున్హీరామన్, కన్నుంగాడు పంచాయతీ అధ్యక్షుడు మణికందన్, అదేవిధంగా మార్కిస్టు మాజీ అధ్యక్షుడు పీతాంబరం, పార్టీ మాజీ అధ్యక్షుడు కార్యదర్శి రఘువన్లకు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి.